ఓం నమో నారాయణయ్య అండి. అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో నట గోపాల నాయకి స్వామి గురించి తెలుసుకుంటున్నాం. ఆయన తన గురువుని వెతుక్కుంటూ వెళ్ళారు కదా. అక్కడ ఆయన గురువు వద్ద మంత్రోపదేశం తీసుకుని 18 రోజులలోనే తన మంత్రసిద్ధిని పొందారు రామభద్రన్ గారు. రామభద్రన్ యొక్క మహత్యాన్ని గుర్తించిన నాగలింగ అడంగల్ రామభద్రన్కి సదానంద సిద్ధర్ అన్న కొత్త పేరును ప్రసాదించారు. ఆ తరువాత సదానంద సిద్ధర్ తన గురువు వద్ద సెలవు తీసుకుని పరమకుటి నుండి బయలుదేరి రామ్నాడ్ ప్రాంతం గుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ సమయంలో రామ్నాడ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సేతుపతి అనే రాజు సదానంద సిద్ధర్ని ఎంతగానో గౌరవించారు. ఆ తరువాత ఆయన శివగంగ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శివగంగ రాజు సదానంద సిద్ధర్ని హృదయపూర్వకంగా తన రాజ్యంలోకి ఆహ్వానించారు. సదానంద సిద్ధర్ వ్యక్తిత్వం ఎలాంటిదో పరీక్షించాలని శివగంగ రాజు నిశ్చయించుకున్నారు. అందుకోసం ఆయన ఒక ఉపాయం పన్నారు. అది ఏంటంటే, సదానంద సిద్ధర్ బస చేసిన మందిరంలోకి ఒక అందమైన నాట్యగత్తెను పంపారు. సదానంద సిద్ధర్ నిజమైన యోగి అయితే ఆ నాట్యగత్తెకి లొంగిపోడు అని శివగంగ రాజు అనుకున్నారు. తన మందిరంలోకి వచ్చిన ఆ నాట్యగత్తెలో ఒక మాతృమూర్తిని దర్శించారు సదానంద సిద్ధర్. దాంతో ఆ నాట్యగత్తె సదానంద సిద్ధర్ మహాయోగి అని గుర్తించి ఆయనకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సదానంద సిద్ధర్ సాధారణంగా కొన్నిసార్లు రోజుల పాటు సమాధిలో ఉండిపోయేవారు. సదానంద సిద్ధర్ అన్నిసార్లు నిజంగా సమాధిలో ఉంటున్నాడా అన్న అనుమానం శివలింగ రాజుకి కలిగింది. ఆ విషయం కూడా పరీక్షించాలని శివగంగ రాజు అనుకున్నారు. ఆ తర్వాత సదానంద సిద్ధర్ అనుమతి మీద భూమి లోపల ఒక గదిని నిర్మింపచేశారు శివగంగ రాజు. ఆ తరువాత చాలామంది ప్రజల చూస్తూ ఉండగా సదానంద సిద్ధర్ ఆ గదిలోకి ప్రవేశించారు. ఆ తరువాత ఆయన అనుమతి మీద రాజభటులు ఆ గది పై భాగాన్ని మూసివేసి ఆ పై భాగాన్ని సిమెంటు చేసేశారు. ఇప్పుడు ఆ గది భూమి అడుగున ఉన్నది. ఆ గదిలోకి ఏ విధమైన గాలి లేదా వెలుతురు వెళ్ళే అవకాశమే లేదు. ఒక భటుడు ఆ సమాధికి గదిలోకి కాపలాగా ఉండిపోయాడు. 40 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం ఏదో పెద్ద శబ్దంతో ప్రేలినట్లుగా వినిపించడంతో శివగంగరాజు ఆత్రంగా తన భవనంలో నుంచి బయటకు వచ్చి చూశారు. అప్పుడు ఆయన వద్దకు ఒక భటుడు వచ్చి ఆయనతో ఇలా చెప్పారు: సదానంద సిద్ధర్ని సమాధిలో ఉంచిన గది పైభాగం పెద్ద శబ్దంతో కొద్ది నిమిషాల క్రితం పేలిపోయింది. ఆ ప్రేలుడు తరువాత సదానంద సిద్ధర్ ఆ గదిలోంచి భూమి మీదకి వచ్చి మధురై పట్టణం వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సంఘటనతో సదానంద సిద్ధర్కి సిద్ధశక్తులు ఉన్న మహాయోగి అన్న పేరు వచ్చింది. సిద్ధయోగుల్ని ఎవరూ బంధించి ఉంచలేరు. వారు తమ ఇష్ట ప్రకారం ఎక్కడ నుండి అయినా బయటకు రాగలరు. అలా శివగంగ రాజ్యం నుండి మధురైకి చేరుకున్న సదానంద సిద్ధర్ మధురైలో కొంతకాలం నివసించారు. ఆయన మధురైలో నివసించే సమయంలో ప్రతిరోజు ఉంచవృత్తి చేసి పొట్ట పోసుకుంటూ ఉండేవారు. ఉంచవృత్తి అనగా ఇంటింటికి వెళ్ళి ఆహార భిక్షాటన తీసుకోవటం.
తన తల్లి ఇచ్చిన పాత్రలోనే సదానంద సిద్ధర్ భిక్షాటన చేసేవారు. మదురైలో నెల రోజులు గడిపిన తరువాత మదురై దక్షిణ భాగానికి కాలినడకన చేరుకున్నారు. అప్పటికే ఆయనను అనుసరించే శిష్యులు అనేక మంది ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన ఆళ్వార్ తిరునగరి చేరుకొని వటపత్ర రాయర్ అంటే వటపత్ర సాయి కృష్ణుడు అనే ఒక వైష్ణవ మత గురువును కలుసుకున్నారు. మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణ.